హాయ్ అండి. కుమారి టైలర్స్‌కి స్వాగతం. మీరు ఫస్ట్ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీకు వేరే వీడియోలో అన్నీ వివరంగా చెప్తానండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెట్టి ఆది బ్లౌజ్‌ని ఎలా పెట్టి కట్ చేసుకోవాలనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. మీరు కటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటేనే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంతా పూర్తిగా వివరంగా చూస్తేనే కానీ అర్థం కాదండి బ్లౌజెస్ను. ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది దగ్గర పెట్టుకొని లైనింగ్ని కరెక్ట్గా వేసుకొని మడతలు అనేది లేకుండా గోరుతోటి అనేది సరిగా చేసేసుకోండి. ఖర్చు అనేది అడ్జస్ట్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని ఇలా లైనింగ్ బ్లౌజ్ని ఆపోజిట్గా మడత పెట్టుకొని లైనింగ్ మీద ఈ బ్లౌజ్ అనేది వేసుకొని మడతలు లేకుండా వేసుకొని నడుం దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. చంక దగ్గర కరెక్ట్ లైన్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. 6 ఇంచ్ గ్రాప్ తోటి ఒక లైన్ డ్రా చేసుకొని మెడ దగ్గర అసలుగా ఉన్న దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చుకి ఒక పావించ పైన షోల్డర్ అనేది 5.5 అండి. 5.5 దగ్గర మనం 5.5 పెట్టేసేసుకొని పెద్ద సైజ్ జాకెట్స్ అన్నిటికీ 5.5 పెట్టుకోవాలి. ఏదైనా సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం 5.5 సరిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ జాకెట్ కాబట్టి నేను 5.5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసేసి చంక దగ్గర ఒక బాక్స్ లాగా డ్రా చేసి దాని మూలలో ఒక లైన్ పెట్టుకొని రౌండ్గా షేప్ గీసేసుకోండి. అది ఎందుకంటే కరెక్ట్గా నీట్గా కొలత అనేది వస్తుందని బాక్స్ లాగా గీసేసుకొని మీరు కూడా అలాగే గీసుకోండి. ఇప్పుడు మెడ దగ్గర కూడా అలాగే బాక్స్ లాగా గీసుకొని మూలల్లో క్రాస్గా ఒక లైన్ గీసుకొని దాన్ని రౌండ్ షేప్ గీసుకొని ముందు అంచనా ప్రకారం డాట్స్ అనేది ఇచ్చుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ మెడ పెట్టుకొని కొలుచుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఖర్చు దగ్గర పట్టుకొని కరెక్ట్గా ఇట్లా మెడ దగ్గర రౌండ్ షేప్ అంతా వచ్చేటట్టు ఇట్లా పెట్టి చూసుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ వస్తే మెడ పీస్ అనేది మెడ ఓవర్ అయిపోతుంది, బాగోదు. తర్వాత చంక కూడా మనము ముందు ఒక లైన్ గీసుకున్నాము. అది కొంచెం లోతు ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం పైకి ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా అది బ్లౌజ్ సంక కూడా సరిపోయింది. ఇప్పుడు చూడండి అన్ని కొలతలు. ఖర్చు అసలు దగ్గర ఒక లైన్ డ్రా చేశాను. ఖర్చు దగ్గర ఒక లైను, ఖర్చు పైన 1.5, కింద నడుం దగ్గర 2 ఉంది. చంక దగ్గర చంక భాగం కూడా నేను టేప్ పెట్టి కొలుచుకున్నాను. 9 వచ్చింది. 9. బ్యాక్ సైడ్ మెడ రౌండ్ 9.5. మన షోల్డర్ అనేది 5.5. మన షోల్డర్ మధ్య గ్యాపు అంటే మెడ దగ్గర మెడ తీసుకునే దాని గ్యాపు 2.5. మెడ వచ్చేసి ఇంక 2.5 వస్తుంది. ఇట్లా లైన్లు అనేది డ్రా చేసుకొని మీకు అర్థమవటానికి పూర్తిగా అర్థమవుతుందండి. కొత్త వారికి అయితే చాలా వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని అక్కడ ఫిల్ట్ అనేది వెనక సైడ్ బ్యాక్ సైడ్ మనం ఫిల్ట్ ఇస్తాం కదా, ఫిల్ట్ అనేది వేసుకుంటాం నా దగ్గర నడుం దగ్గర బ్యాక్ సైడు. అది షోల్డర్కి ఎదురుగా ఒక గీత అనేది గీసుకొని దాన్ని ఇట్లా వెనక సైడ్ కుట్టుకోవడానికి అర్థమయ్యేటట్టు ఉంటుందని నీకు ఈ వీడియోలో అంత వివరంగా గీసి నేను చూపించానండి. కొలతలు కూడా గీశాను. ఇప్పుడు మీరు మీ ఆది బ్లౌజ్ ప్రకారం ఇట్లాగే నేను చూపించినట్టుగా కొలతలు అనేది నేను ఎలా కొలుచుకున్నాను, ఎలా గీసుకున్నాను అనేది మీకు అన్నీ అర్థమవుతుందండి. పూర్తిగా ఇట్లా పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇంకా లైనింగ్ ఇంకా కట్ చేసుకొని మెడ పీస్, ఇవి ఎక్స్ట్రా పీసెస్ అన్నీ మెడ పీస్కి, షేప్ పట్టీలకి, ఉక్సులు పట్టీ, కాజల్ పట్టీలకి మెడ పీస్కి సరిపోతున్నాయి. ఖర్చుకు తీసేసినవి అన్నీ పీసులు అనేవి పడేయొద్దండి. ఇప్పుడే బ్లౌజ్ అంతా కుట్టేసినాక పడేసుకోవాలి. మనకి పీస్ అవసరం అంటే మనకి మళ్ళీ పీస్ దొరకదండి. ఇప్పుడు
బ్యాక్ సైడ్ పార్ట్ని క్రాస్గానే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం ఆది బ్లౌజ్ తీసుకొని టేప్ తోటి కొలుచుకోవాలి. ఎంత వస్తుందో దాని మీద 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాకు 12.5 వచ్చింది. నేను 13.5 పెట్టుకున్నానండి. మీ ఆది బ్లౌజ్కి మీరు ఎంత ఉంటే అంత 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక లైన్ ఇది డ్రా చేసేసుకొని మడత పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని బ్యాక్ సైడ్ పార్ట్ని వేసుకొని మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ మడత పెట్టిన దాని మీద మొత్తం ఇట్లా లైన్ అనేది గీసేసుకొని ఆ లైనింగ్ని తీసేసేయండి. తీసేసి మనం ఫ్రంట్ పార్టు ఇక్కడ మూడు పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి సైడు 1.5, ఉక్సులు పట్టి సైడు మనం కొలిచే ముందుగా అయినా 1.5, కొలిచాక అయినా 1.5 ఉంటుంది. మనకు మారేదల్లా కింద సైడు మాత్రమే. ఇప్పుడు ఉక్సులు పట్టి సైడే కొలుచుకోవాలి. మెడ పీస్ వేయాలన్నా మెడ కానీ ఏదైనా కొలుచుకోవాలన్నా షేప్ బెల్ట్ కొలుచుకోవాలన్నా అన్నీ ఉక్సులు సైడే. ఉక్సులు సైడ్ ఎందుకంటే కరెక్ట్గా టాకాలు పట్టి సైడ్ అంటే మనం ఎక్స్ట్రా పీస్ వేస్తాం కాబట్టి అందుకని మనం టాకాల సైడ్ తీసుకోము. ఉక్సులు పట్టి సైడే తీసుకోండి. ఉక్సులు పట్టి సైడు నాకు 4.5 వచ్చింది. నేను 5.5 పెట్టుకున్నాను. కింద ఖర్చుకి పైన మెడ పీస్ వేసే దగ్గర దాని గ్యాప్కి మొత్తానికి సరిపోయేటట్టు 5.5 పెట్టుకొని రౌండ్ షేప్ గీసుకొని మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని ముందు మెడ కూడా గీసేసుకోవాలి. చూడండి, ఇట్లా మీకు అర్థం అవ్వటానికి నీట్గా అంత వివరంగా మొత్తం కొలతల ప్రకారం గీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మెడ ముందు భాగం 8 ఉంది. ఇట్లా మనం ఫ్రంట్ పార్ట్ని చంక దగ్గర లోతుగా తీసుకోవాలి. 6 ఇంచ్ గ్యాప్ తోటి నేను లోతుగా ఒక గీత గీసుకొని రౌండ్ షేప్ గీసేసాను. ఇట్లా కింద వైపు మనం గీసిన దాని మీద ఇంకొంచెం లోతుగా తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా పొజిషన్లో ఉంటుంది. పట్టి జాయింట్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా స్టిఫ్గా నిలబడుతుంది. ఇలా ఇస్తే మన ముందు భాగం కూడా మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని 8, ఇక్కడ కింద వచ్చేసి ఖర్చు మనం జాయింట్ చేసుకునేది 2.5, ఇందాక 3 పెట్టాం కదా, కట్ చేసుకున్నాక మనకి తగ్గుతుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ 1.5 పెట్టిన కాడి నుంచి ఇక్కడ మనం 3 పెట్టిన దగ్గర నుంచి చూసుకొని 2.5 పెట్టుకోవాలి. పక్కన మళ్ళీ 2, పైన వచ్చేసి ఎప్పుడైనా 1.5 ఉంటుంది. అలా పెట్టేసుకొని మనం ఇలా మడత పెట్టుకొని 2.5 దగ్గర ఇలా వెనక్కి ఆపోజిట్ మడత పెట్టుకొని నేను ఫిల్లు పెట్టినట్టుగా వెనక మడత పెట్టుకొని డైరెక్ట్గా కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకుంటే మీరు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, షేప్ పట్టియండి. బెల్ట్ కింద ఇట్లా ఉక్సుల సైడే పెట్టుకొని కరెక్ట్గా పొడవు తీసుకొని ఉక్సుల సైడు వెనక్కి మడత పెట్టేసి ఇలా పెట్టి నేను చూపించినట్టుగానే అలాగే పెట్టి కట్ చేసుకోండి. మీకు కరెక్ట్ కొలతలు వస్తాయి. 6 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పెట్టిన దాని మీద, ఎందుకంటే ఖర్చు పోతుంది. ఇప్పుడు మధ్యలో కూడా ఇలాగే పెట్టుకొని 6 ఇంచ్ ఇలా పెట్టేసేసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని లోతుగా 6 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసేసుకొని పెట్టుకొని అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం బ్యాక్ సైడ్ పార్ట్ని మామూలుగా ఓపెన్ పెట్టాం కదా, దాన్ని ఇంకొక మడత వేసుకోవాలి. అంటే 4 మడతలు అవుతుంది. హ్యాండ్ అనేది ఖర్చు లేకుండా కింద అడ్జస్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. ఉండకూడదు అవి ఉంటే ఏంటంటే మెలికల్లాగా ఉంటుంది. హ్యాండ్స్ అనేది మెలికలు తిరుగుతుంది, కుట్టేటప్పుడు మీకు కుదరదు. అందుకని కట్ చేసేసుకోండి. ఒక 1/4 ఇంచ్ కట్ చేసుకుంటే నీట్గా చక్కగా వస్తుంది. నాకు పైపింగ్ వేయమన్నారు. ఖర్చు పెట్టి హెమ్మింగ్ చేసుకుంటామంటే మీరు అరేంజ్ పెట్టుకోండి. నాకు పైపింగ్ వేయమన్నారు కాబట్టి నేను 1/4 ఇంచే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ని హ్యాండ్ని పైన వేసుకొని అంతా ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 8, 6 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి. మన చంక దగ్గర 5 వచ్చేలాగా 6 ఇంచ్ ఖర్చు. మనం చంక భాగం కొలుచుకున్నాం కదా, ఇందాక 9 వచ్చింది కదా, ఆ 9 ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర 9 వచ్చేలాగే మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని
కరెక్ట్గా కొలుచుకోవాలి. ఖర్చుకి ఇందాక మనం బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్కి కానీ బ్యాక్ సైడ్ కానీ 1.5 2 ఎలా తీసుకున్నామో అలాగే 2 లైన్లు అనేది డ్రా చేసుకున్నాను. అరించా ఖర్చుకి కింద సరిపోతుంది. ఇప్పుడు మీరు దానికి నాకు ఆది బ్లౌజ్కి జాయింట్లు అనేది పడింది. మీకు పీస్ వేసి అర్థమయ్యేటట్టు మీకు కొలత చూపిస్తున్నాను. నేను జాయింట్ పీస్ని ఎలా కుట్టుకోవాలనేది వేరే వీడియోలో మీకు చూపిస్తాను. జాయింట్ వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలో. ఇప్పుడు అదిగో ఇక్కడ అదంతా కనిపిస్తుంది కదా హ్యాండ్ని ఇట్లా ఓపెన్ చేసుకొని లైన్లు అనేది అర్థమయ్యేటట్టు మీకు వివరంగా చూపిస్తున్నానండి. ఇంత వివరంగా చూపిస్తున్నాను. కొత్త వారికి అయితే కంపల్సరీ అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలు. ఇప్పుడు ఓపెన్ చేసినాక మనం హ్యాండ్ దగ్గర 8 దగ్గర ఒక ఫిల్ట్ అనేది ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మన ఖర్చు ఉన్నది కదా, ఖర్చు దగ్గర ఫిల్ట్ పెట్టుకున్నాం కదా, అది ఆ ఫిల్ట్ దగ్గరకు మడుచుకొని మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కదా, అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మామూలుగా మనము డ్రెస్సెస్కి అయితే ఇంత తీసుకోండి లోతు. కంపల్సరీగా లైనింగ్ బ్లౌజ్కి లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. లేదంటే ముడతలు వస్తాయి. హ్యాండ్ దగ్గర ముడతలు వస్తే బ్లౌజ్ బాగోదండి. ఇట్లా హ్యాండ్ అనేది కట్ చేసుకొని, ఇది నేను కుట్టేది సిల్క్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇలా సిల్క్ బ్లౌజ్ని నీట్గా మడతలు అనేది మడత పెట్టుకొని, మనం సిల్క్ బ్లౌజ్ అయినా ఫ్లవర్స్ని బట్టి దాని మీద ఉండే డిజైన్స్ బట్టి ఇవి మడత పెట్టుకోవాలి ఆ బ్లౌజ్ని. దీనికి ఏ మాత్రం పూలు అలాంటివి ఏమి లేవు కాబట్టి నేను ఇలా మడత పెట్టాను. మీరు పూలు ఉన్నట్లయితే చక్కగా నిలువుగా ఉండేటట్టే పెట్టుకొని కట్ చేసుకోవాలి. దీనికి ఏం లేవు కాబట్టి నేను ఇలా పెట్టాను. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అన్నీ వేసేసుకొని కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకొని మొత్తం ఇటు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ పట్టి అన్నీ వేసుకొని ఇలా చూపించినట్టుగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఉంటే పర్లేదు, ఏం కాదు. మనం పార్ట్స్ తయారు చేసుకున్నాక ఆ ఖర్చు అనేది కట్ చేసేసుకోవచ్చు అండి, ఏం ఇబ్బంది లేదు. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇట్లాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. మీకు జాయింట్స్ రావడానికి కారణం ఏంటంటే ఆ లైనింగ్ బ్లౌజు తక్కువైతే 80 పాయింట్లు అయితే పెద్ద సైజ్ జాకెట్కి జాయింట్లు పడతాయి. మీటర్ క్లాత్ తెచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ అన్నీ ఇట్లా కట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకోండి.